హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గడ్డమడుగు తేజస్వి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటిగా కాలర్ లైన్ లో ఉన్నారండి ధర్మ సందేహాలు అడగడానికి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నాగమణి, మెదక్ నుండి. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. గురువు గారు, మా మామయ్య గారు చనిపోయారు. సంవత్సరానికి పంతులు గారికి ఏమేమి దానాలు ఇవ్వమంటారు? సంవత్సరికానికి ఏమేమి దానాలు ఇవ్వాలి? సంవత్సరికాలలో కూడా దశదానాలు చెప్పబడ్డాయి. ఏవైతే దశదానాలుగా సుప్రసిద్ధమైనటువంటి ఉన్నాయో 10 దానాలు కూడా మన శక్తి మేరకు మాత్రం చేయవలసిందే. ఒక దానం ఇచ్చి ఒక దానం తగ్గించడానికి లేదు. అయితే ఈ దశదానాల్లో భూదానము, గోదానము వంటి సుప్రసిద్ధమైనవి కొంచెం పెద్దవైనటువంటివి ఉన్నాయి కనుక మీకు అవి చేయడానికి కనుక స్తోమత లేకపోతే, అంటే భూదానం చేయాలంటే మరి ఈ రోజుల్లో కొంచెం కష్టసాధ్యం కనుక దానికి ప్రత్యామ్నాయంగా అంత మేరకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వచ్చు, యథాశక్తిగా దక్షిణ ఇవ్వచ్చు. మిగతా అవన్నీ చిన్న చిన్న దానాలు, ఉప్పు, తర్వాత నువ్వులు, ఆజ్యము, ఇట్లాంటి తేలికైనటువంటి దానాలు ఏవైతే అవన్నీ మాత్రం మీరు ఇవ్వాలి. ఇందులో బంగారము, వెండి కూడా వస్తాయి. వెండి, బంగారము, ఉప్పు, నువ్వులు, ఆజ్యం అంటే నెయ్యి, అదే ప్రకారంగా భూమి, ఇట్లా దేనువు, ఈ ప్రకారంగా 10 దానాలు వెళ్తాయి. వీటిని దశదానాలు అని అంటారు. ఎవరిని అడిగినా చెప్తారు వీటన్నిటిని ఇవ్వచ్చు. వీటిలో వెండి, బంగారం ఖాయంగా దానం ఇవ్వాల్సిందే, ప్రత్యక్షంగా దానం ఇవ్వాల్సిందే. అది యథాశక్తిగా మీకు ఎంత అవకాశం ఉంటే, ఎంత సౌలభ్యం ఉంటే అంతే ఇవ్వండి, కానీ ఇవి మాత్రం ఇవ్వాలి. కారణం ఏమిటి? రౌప్యము అంటే వెండి. ఈ వెండి అంటే పితృదేవతలకు చాలా ప్రీతి అని చెప్తారు. అందుకని పితృదేవతా ప్రీతిగా ఎప్పుడు కూడా వెండిని దానంగా ఇవ్వాలి అని అన్నారు. అలానే రౌరవాది నరకాలన్నింటిని కూడా తప్పించగలిగేటువంటి శక్తి నువ్వులకు ఉంటాయి. అందుకని నువ్వులు ఎప్పుడు దానంగా ఇస్తూ ఉండాలి కనుక నువ్వులు ఒకటి, వెండి ఒకటి ఎప్పుడు కూడా పితృదేవతా కార్యాల్లో వదిలిపెట్టడానికి లేదు. ఇక బంగారానికి వచ్చేసరికి విశేషం ఏమిటంటే, తెలిసి తెలియకుండా మన వల్ల జరిగినటువంటి పాతకములు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని బంగారాన్ని కూడా దానం ఇవ్వాలి అని చెప్పాను. ఈ దశదానాలు మనకి కర్మ చేసేటప్పుడు ఆ 10 రోజుల కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ 10వ రోజు నాడు వస్తాయి, మళ్ళీ సంవత్సరం తర్వాత ఇక్కడికి వస్తాయి. ఎందుకని ఇక్కడి నుంచి సంవత్సరం పాటు మనం చేసినటువంటి పితృదీక్ష ఏదైతే ఉందో దీని నుంచి విముక్తి లభిస్తుంది మనకి. ఆ పితృదీక్ష విముక్తి అవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ ఈ దశదానాలు కూడా మనం చేయవలసి ఉంటుంది. అక్కడ ఇచ్చేటువంటి గోదానం వేరు, మళ్ళీ ఇక్కడ ఇచ్చేటువంటి గోదానం వేరు. కనుక అక్కడ చేసాం కనుక మళ్ళీ ఇప్పుడు అవసరమా అనేటువంటి ప్రశ్న పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఈ 10 దానాలు యథాశక్తిగా చేసుకోవడం మాత్రం ఉత్తమమ్మా. కాల్ చేస్తున్నారు సాయిలీలాదేవి, నెల్లూరు. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. గురువు గారిని మీ పాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. నమస్కారం అమ్మా. కృష్ణార్పణం. చెప్పండి. మీ నిత్య పూజలో గణపతి అష్టోత్తర శతనామాలతో పూజిస్తాం కదా స్వామి. దాని ముందు కేశవనామాలు వస్తాయి కదా, తులసి దళాలతో అర్చన చేయవచ్చు కేశవనామాన్ని, లేదా పుష్పాలతోనే చేయాలి? కాదు, మళ్ళీ ఒక్కసారి అడగండి. నిత్య దీపారాధనలో గణపతి అష్టోత్తరి చదువుతాం కదా స్వామి, పఠిస్తాం కదా గణపతి అష్టోత్తర శతనామావళి. దాని ముందు కేశవనామాలు చదువుతాం కదా స్వామి అష్టోత్తరికి ముందు. ఆ కేశవనామాలు తులసి దళాలతో అర్చించవచ్చా? చెప్తాను, లేక పుష్పాలతో అర్చించాలి? తప్పకుండా. గణపతి పూజ అంతర్గతంగా మీకు కేశవనామాలు రావు. ఈ కేశవనామాలు అనేటువంటివి ఎక్కడొస్తాయి? మనం సంకల్పం చేయడానికి ముందు వస్తాయి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః 3 సార్లు ఆచమనం చేస్తాం. ఈ ఆచరణ చేసేటప్పుడు వస్తాయి ఈ కేశవాది చతుర్వింశతి నామాలు, 24 నామాలు వస్తాయి. అందులో 3 నామాలతో చక్కగా ఇలా గోకర్ణాకృతిలో చక్కగా నీరు మనం లోపలికి తీసుకుంటాం. ఈ 3 నామాలతోటి లోపలికి నీరు తీసుకోవడం వల్ల స్వాహ చెప్పకూడదు. స్వాహ చెప్పేటువంటి స్థితి స్త్రీలకు ఉండదు అని చెప్పాను. అందుకని స్త్రీలు ఎప్పుడు కూడా కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అని చెప్పి నోటిని లోపలికి తీసుకోవాలి. పిల్లలైనటువంటి వారికి, అలానే స్త్రీలైనటువంటి వారికి ఇది కర్తవ్యం. ఎవరైతే ఉపవీతాన్ని ధరించినటువంటి, యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి వారు ఉన్నారో వారు, అలానే బ్రాహ్మణ వర్ణంలో ఉండి వివాహం చేసుకున్నటువంటి వనితామణులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం కేశవాయ స్వాహ అనేటువంటి దాంతో నీరు లోపలికి తీసుకోవచ్చు అని చెప్పాను. ఇలా 3 సార్లు ఆచమనం చేయడం వలన శరీరము, మనస్సు, వాక్కు ఈ 3 శుద్ధమవుతాయి. ఈ త్రికరణములు శుద్ధ అయితే తప్ప పరమాత్మను సేవించడానికి మనకు అధికారం లేదు కనుక ఈ 3తోటి మనం ఆచమనం చేసి మిగతా తతిమా శుద్ధి కొరకు అని చెప్పని గోవిందాది నామాలన్నీ కూడా మనం శ్రీకృష్ణ వరకు ఉన్నటువంటి పారాయణం చేస్తాం. కనుక ఇది అర్చనలో భాగం కాదు, ఇది శరీర శుద్ధి కొరకు చేసేటువంటి వ్యవహారం. దీని తర్వాత ప్రాణాయామం వస్తుంది. ఈ ప్రాణాయామం అయిన తర్వాత భూతోచ్చాటన. భూతోచ్చాటన అంటే ఉత్తిష్టంతో భూత విశాచ అని చెప్పి 2 అక్షతలు వాసన చూసి మనం వెనక్కి వేస్తాం. ఈ అక్షతల వాసన చూసి వెనక్కి వేసాక ప్రాణాయామం. ప్రాణాయామం అయిన తర్వాత సంకల్పం. ఈ సంకల్పం అయిన తర్వాత మీకు కేశవాది నామాలు రావు.
అక్కడ గణపతికి యథాశక్తిగా మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ గణపతి పూజ అయిన తర్వాత మీరు మళ్ళా ప్రత్యేకము ఈ కేశవాది 24 నామాలతో మహావిష్ణువుని పూజించదలుచుకున్నట్లయితే అప్పుడు తులసీదళాలతో అయినా సరే చేయవచ్చు, పుష్పాలతో అయినా సరే చేయవచ్చు, తప్పేం లేదు. మీరు నాకు తెలిసినంత వరకు పొరబడుతున్నట్టున్నారు. ఆదిలో ఉన్నటువంటి ఈ 24 నామాలు చూసి ఇక్కడ కూడా అర్చన చేయాలి అని చెప్పని మీరు భావన చేస్తున్నట్టుగా మీ ప్రశ్నను బట్టి అర్థమవుతున్నది కనుకమ్మ. అక్కడ అది ఉన్నది పూజ కోసం కొరకు కాదు, శరీర శుద్ధి కోసం. అందుకని చెప్పని కేవలం ఆ నామాలు పారాయణం చేయాలి తప్ప అక్కడ అర్చన చేయకూడదు. శుభం తల్లి. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మాట్లాడండి అమ్మ మాట్లాడండి. గురువు గారితో. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, మంగళవారం రోజు ముత్తైదు చనిపోయింది. అయితే చనిపోయినప్పుడు చాట వాయినం ఇచ్చారు. అది మేము తీసుకోవచ్చా? సందేహం అడగాలని. వాస్తవానికి శాస్త్రోచితంగా ఆలోచన చేసినప్పుడు ఈ మూసి వాయనం ఏదైతే ఉంటుందో, ఈ చనిపోయినప్పుడు అంటే సౌభాగ్యవతిగా ఎవరైనా కాలం చేస్తే ఆవిడ పేరు మీద మూసి వాయనం ఇప్పిస్తారు. అది ఎవరైనప్పటికీ కూడా పుచ్చుకోవచ్చు. కానీ శాస్త్రముతో పాటుగా సంప్రదాయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే ఇంటికి ఉండేటువంటి ఆనవాయితీలు కొన్ని ఉంటూ ఉంటాయి. కనుక మీ ఇంట్లో ఉండేటువంటి వారికి ఈ మూసివాయనం తీసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నదా, ఇది పెద్దల ద్వారా తెలుసుకొని మీ ఇంట్లో ఉన్నట్లయితేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఈ మూసివాయనం కొంతమంది తీసుకుంటారు, కొంతమంది పుచ్చుకోరు. అది ఇంటి ఆనవాయితీని బట్టి మారుతూ ఉంటుంది. కనుక ఇంటి ఆనవాయితీని బట్టి చూసుకోండి. మూసివాయనం పెళ్లిలో కూడా ఇప్పిస్తారు. కొంతమందికి ఏంటంటే పెళ్లిలో ఆ అమ్మాయికి తాలిబుట్ట అవన్నీ కట్టేసిన తర్వాత ప్రధాన హోమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అఖండమైనటువంటి సౌభాగ్యం కలగాలని చెప్పని గౌరీదేవి పేరు మీద ఒక పండు ముత్తైదుకి మూసివాయనం అక్కడ కూడా ఇప్పిస్తారు. అయితే ఇలాంటి సౌభాగ్యం కలగాలి అని చెప్పని, అంచెం వరకు కూడా నేను చక్కగా సుమంగళిగా ఉండాలి అని చెప్పని. ఈ మూసివాయనం కూడా కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. కనుక ఇంటి ఆనవాయితీని బట్టి నిర్ణయం చేసుకొని మీ ఇంటి ఆచార ప్రకారంగా మూసివాయనం తీసుకునడానికి అవకాశం ఉంటే తీసుకోండి. తప్పైతే మాత్రం ఏమాత్రము లేదు. ఒకవేళ మీ ఇంటి ఆనవాయితీ లేకపోతే మాత్రమే వదిలిపెట్టండి. అంతేగాని ఏ సందర్భంలో ఇచ్చినప్పటికీ ముత్తైదుల పరంగా మీకు ఇస్తున్నప్పుడు మూసివాయనాలు పుచ్చుకోవచ్చు. ఇందులో మాత్రం ఇబ్బంది ఏం లేదు. శుభం తల్లి. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దేవి అండి, తణుకు నుంచి మాట్లాడుతున్నానండి. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. నమస్కారం గురువు గారండి. నమస్కారం అమ్మా. శనివారం నాడండి నువ్వుల నూనెతో దీపారాధన రావలసి దగ్గర చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఇంకొకటి గురువు గారు, ఇప్పుడు ఇంట్లో మా పాపకి అమ్మవారు పోసిందండి. దాని వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకూడదు అంటున్నారు, ఎవరు తల స్నానం అనేది చేయకూడదు అంటున్నారండి. కనీసం వాకిట్లో ముగ్గు కూడా పెట్టుకోకూడదు అంటున్నారు. ఎందువల్ల కొంచెం వివరిస్తారా గురువు గారు? తప్పకుండా. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇంట్లో ఇప్పుడు స్ఫోటక వ్యాధి అంటారు దీన్నే, స్మాల్ పాక్స్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ అమ్మవారు పోసినప్పుడు వాకిట్లో ముగ్గు ఎందుకు పెట్టకూడదు అనడానికి ఒక నియమం ఉంది. ముగ్గు పెట్టరు, సాధారణంగా కూడా పెట్టరు. ఎందుకు అనంటే ఆ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది అనేది ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం. మన ఇంటి ముందు ముగ్గు పెట్టుకోని ఎప్పుడు పెట్టుకోము, అశుభం ఏదన్నా ఉన్నప్పుడు ముగ్గు పెట్టుకోం. అంటే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, ఇంట్లో ఏదో అశౌచం ఉంది అనేదానికి సంకేతం అనమాట. అందుకే దబిక్కిన ఎవరు ఇంట్లోకి రాకుండా బయట నిలబడి అమ్మ ఏమిటి పలకరించి కాస్త వాళ్ళకి ఏమన్నా కావాలంటే వ్యవహారం ఏదన్నా ఉంటే చూసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకప్పుడు ఇది చాలా గొప్ప సంకేతంగా ఉండేది. అలానే ముగ్గు లక్ష్మీ స్వరూపం కూడా. అందుకని అశుభంగా ఉన్నప్పుడు మనం దాన్ని తాకడానికి కూడా అవకాశం లేదు కనుక కూడా పెట్టేవాళ్ళు కాదు. అలా ఇట్లా అమ్మవారు లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి అంటువ్యాధులుగా ఉంటాయి కనుక ఇతరత్ర ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఇది సోకి గ్రామం అంతా పాకడానికి అవకాశం ఉంటుందనేటువంటి కారణం చేత మా ఇంట్లో ఇబ్బంది ఉంది మీరు రావద్దు అనడానికి గుర్తుగా అదో అక్కడ ముగ్గు వేయకుండా ఉండటం అనేది ఒకప్పుడు గ్రామాల్లో ఆచారంగా ఉంటూ వచ్చేటువంటిది. కనుక దీనికోసం వేయద్దు అనేటువంటి పదం వాడారు. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు ఇంట్లోకి రాకూడదు అనేటువంటి పదం కూడా దీనికోసమే. ఇది బయటికి పాకకుండా ఉండటానికి, అలానే బయట వాళ్ళు ఇంట్లోకి రావడం కానీ ఇంట్లో వాళ్ళు బయటికి తరచుగా వెళ్ళి వస్తూ ఉంటాం కానీ చేసినప్పుడు ఏంటంటే ఈ బ్యాక్టీరియా కొంచెం బాగా ఎక్కువగా పెరుగుతుంది కనుక దానివల్ల ఈ వ్యాధి ప్రకోపించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కారణం చేత చెప్తారే తప్ప ఇందులో అంతకన్నా పెద్దమైనటువంటి అంశములు అయితే మాత్రం ఏవి లేవు. అమ్మవారు పోసినప్పుడు మనం బాగా కొంచెం కింది కులాల్లో కనుక గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు కళ్ళు రాస్తారు, ఒళ్ళంతా కళ్ళు రాస్తారు. అమ్మవారి కళ్ళు అంటే ఇష్టం, కళ్ళు రాయాలంటారు. దానికి కాదు అసలు కళ్ళు రాసేది. అది రాస్తే చాలా బాగా వేడి మీద ఉంటుంది కదా శరీరం అంతా కూడా, నాలుకంతా ఎండుకుపోతూ ఉంటుంది. ఆ చలువ చేస్తుంది అనేటువంటి కారణం చేత వాళ్ళు ఒంటికి కళ్ళు రాస్తూ ఉంటారు. ఇట్లా ఆ శరీరాన్ని రక్షించడం కోసం చేసేటువంటి పనులన్నీ కూడా భగవత్పరంగా చెప్పి చేసుకుంటూ వెళ్తూ వచ్చారు. అందుకని ఇది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, వైద్యాన్ని జాగ్రత్తగా పాటించుకుంటూ ఉండండి. అమ్మవారు ఇంట్లో పోసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఉన్నంతకాలం ఇంట్లో పిండి వంటలు వండుకోకూడదు.
అట్లానే వ్రతాలు, నోములు, పూజలు ఇట్లాంటివి ప్రత్యేకం మళ్ళీ ఏవి చేయడానికంటూ ఉండవు. నిత్య దీపారాధన మాత్రం ఎప్పటికీ మానేటువంటిది కాదు కనుక నిత్య దీపారాధన మాత్రం చక్కగా చేసుకోవాల్సిందే. కనుక దీంట్లో మరి ఏం కంగారు పడవలసినటువంటి అవసరాలు అయితే లేవు. సందర్భవశాత్తు ఇవాళ శీతలాష్టమి. ఈ శీతలాష్టమి పర్వదినం జరిపేదే దీనికోసం. శీతలా అమ్మవారు స్ఫోటక వ్యాధులకు అధిష్టాన దేవతగా చెప్పబడతారు. కానీ ఎవరైతే శీతలాష్టమి కలిగినటువంటి నేటి రోజున పాల్గొన మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి తిథి కలిగినటువంటి రోజున ఉపవసించి శీతలాదేవిని పూజిస్తారో వాళ్ళకి ఏటి పొడుగునా కూడా అంటువ్యాధులు రావు, విషజ్వరాలు రావు, అలానే ఈ స్ఫోటక వ్యాధులు రావు అని చెప్పాను. కనుక శీతలాష్టకం ఇది అన్ని చోట్ల లభించేటువంటిదే, చాలా తేలికగా ఉంటుంది చదువుకోవడానికి కూడా. ఆ శీతలాష్టకాన్ని కనుక పారాయణ చేస్తే ఇదిగో ఇటువంటి దోషాలు ఏవి లేకుండా ఉంటాయి అని చెప్పాను. అందుకని ఇప్పటికి కూడా మనం చూస్తే గ్రామాల మధ్యలో కానీ గ్రామానికి పొలిమేరలో కానీ శీతలాదేవి యొక్క దేవాలయం కానీ యంత్రం కానీ ప్రతిష్ఠితం చేయబడి ఉంటుంది. ఉదాహరణకు మీరు చూడండి, ఎప్పుడన్నా తిరుమల మనం కాలినడక నడుచుకొని వెళ్తున్నట్లయితే మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి ముందుగా ఒక చిన్న చౌరస్తాలాగా ఉంటుంది, మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి కరెక్ట్గా ముందుగా ఉంటుంది. అక్కడ మీకు ఒక పెద్ద యంత్రం ఒకటి కనబడుతూ ఉంటుంది. ఆ యంత్రం శీతలా యంత్రం. అంటే ఆ తిరుమల క్షేత్రం అంతటికీ కూడా ఎక్కడ అంటువ్యాధులు రాకుండా ఉండటానికి ప్రతిష్ఠితం చేయబడి పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు. అందుకని ఈ శీతలాదేవి ఎక్కడుంటుందో అక్కడ అంటువ్యాధులు ప్రబలవు. ఇట్లా ఆట్లమ్మలు, చిన్నమ్మలు లాంటివి ఏవైతే పిల్లలకి ప్రధానంగా కలిగేటువంటివి ఉన్నాయో ఇవి ఉండవు. ఈ శీతలాదేవి దిగంబరంగా ఉండి ఆ గాడిదని వాహనంగా చేసుకొని ఒక చేతిలో మార్జినిక అంటే మనం చల్లడానికి ఉపయోగించేటువంటి పాత్ర అనమాట, ముగ్గు బయలు ఇలాంటి వేసి చల్లడానికి ఒక పాత్రలాగా ఉపయోగిస్తాం కదా, అటువంటి పాత్రని ఒక చీపురుని చేతితో పుచ్చుకొని ఉంటుంది అని అంటారు. దీంట్లో చాలా యోగపరమైనటువంటి రహస్యం కూడా దాగుంది. ఈ అంటువ్యాధులకి ఒక రకంగా గాడిదకు ఉండేటువంటి పళ్ళతో పూర్వం వైద్యం చేసేవారు. అందుకు అక్కడ ఆవిడ గాడిదని వాహనంగా చేసుకుంది, ఇలాంటి విశేషాలని చెప్పుకుంటూ వెళ్తారనమాట. ఆ శీతలా స్తోత్రాన్ని ఈ గాడిదకి సంబంధించి కొన్ని నామాలు ఉన్నాయి, ఆ కరనామాలు అంటారు. వాటిని ఇదంతా శీతలాష్టకంలోనే ఉంటాయి. వీటిని పారాయణ చేసి నమస్కారం చేసినంత పక్షాన ఆ తల్లి అనుగ్రహించి పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుంది, వాడు మళ్ళీ బాధించకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కనుక ఈరోజు ఇవన్నీ చేయడం మంచిది. ఒకప్పుడు జ్వరాసురుడు అనేటువంటి రాక్షసుడు కాలకీయుడు అనబడేటువంటి రాక్షస చక్రవర్తి చేత శాసింపబడినటువంటి వాడే కాత్యాయని అమ్మవారు ఉంటున్నటువంటి ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి వారందరినీ విషజ్వరంతో బాధించడం మొదలుపెట్టాట. అది అంటువ్యాధిగా మారింది. ఈ విషజ్వరం పెరిగి 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 అందరికీ కూడా స్ఫోటకాలు వచ్చాయి, ఒళ్ళంతా పొక్కులు వచ్చేసాయి. దీన్ని గమనించినటువంటి అమ్మవారు క్రోధాన్ని చెందినటువంటిదే ఆ జ్వరాసుని సంహరించడం కోసం అని చెప్పని వటుక భైరవుడిని సృష్టి చేసిందిట. భైరవ స్వరూపాలు ఈ వటుక భైరవుడు అనేటువంటి వారు ఒకరు. వటుక భైరవుడు అంటే త్వరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. కానీ ఆ వటుక భైరవుడు చిన్న పిల్లవాడి వయసులో ఉంటాడు, 5 ఏళ్ల వయసులో ఉంటాడని చెప్పని ప్రతీతి. ఆయన అంటే అమ్మవారికి చాలా ప్రీతి. ఎందుకంటే ఇప్పటికి కూడా దేవి ఉత్సవాలు జరిగేటప్పుడు 5 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి పిల్లలకి అన్నసంతర్పణ చేస్తారు. ఒక్క వటుకుడికి భోజనం పెట్టినట్లయితే గ్రామం అంతటికి సంతర్పణ చేసినంత పుణ్యం వస్తుందని చెప్పాను. ఆ వటుక భైరవుడు ఈ జ్వరాసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి జ్వరబాధలు ఏవీ లేకుండా చేశాడని, నాటి నుండి అమ్మవారు శీతలా స్వరూపంలో పూజలు అందుకుంటోందని చెప్పని మనకి కొన్ని కథలు కూడా అక్కడక్కడ మనకు కనబడుతూ వస్తున్నాయి. కనుక శీతలాదేవిని పూజ చేసినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. శుభం తల్లి. మరొకటి కూడా అడిగారు గురువు గారు, శనివారం రోజున నువ్వుల నూనెతో శనివారం రోజు నువ్వుల నూనెతోటి రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు సకల దేవతా స్వరూపమైనటువంటిది. ఈ దేవతకు ఆలవాలము, ఈ దేవతకు కాదు అనడానికి ఏమీ లేదు. సకలమైనటువంటి దేవతలు అందు వసిస్తారు. ఈ రావి చెట్టుకు ఉండేటువంటి పెద్ద విశేషం ఏంటంటే, మనం ఎక్కడైనా సరే కథలు లాంటివి మనం చదివామనుకోండి, బ్రహ్మరాక్షసులు ఎప్పుడున్నా కానీ రావి చెట్టు మీద ఉన్నట్టుగానే ఆ కథలన్నీ కనబడుతూ ఉంటాయి. అంటే రాక్షసులకు కూడా ఆలవాలమైంది రావి చెట్టు. దేవతలకు, రాక్షసులకు, మహర్షులకు, వేదములకు, వేదాంగములకు అన్నింటికి కూడా ఆవాసయోగ్యంగా ఉన్నటువంటిది మహావృక్షం ఏదయ్యా అంటే అశ్వత్థమే. అందుకని ఆ అశ్వత్థమును నారాయణుడిగా మనం భావన చేస్తూ ఉంటాం. ఆ అశ్వత్థానికి సంబంధించినంత వరకు పూజించడానికి విశేషంగా ఉండేటువంటి వారం శనివారం. మిగతా రోజుల్లో పూజించకూడదని ఏం లేదు, విశేషమైనటువంటి వారం శనివారం. ఆ శనివారం ఉన్నటువంటి రోజున నువ్వులతోటి దీపారాధన చేయడం వల్ల ప్రధానంగా శనిగ్రహం శాంతపడుతుంది. శని నుంచి వచ్చేటువంటి దోషాదులు ఏమన్నా ఉన్నట్లయితే అవి తొలుగుతాయి. శని నుంచి వచ్చేటువంటి దోషములు అంటే ఏమిటి? కర్మ చెయ్యాలనుకున్నప్పుడల్లా మనకి బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది, అది ప్రధానంగా శని నుంచి వచ్చేటువంటి దోషం. శని కర్మకు ఆధిపత్యం వహించేటువంటి వాడు కనుక శని జాతకరీత్యా బాలేడు అంటే తెలుసుకోవడం చాలా తేలిక. ఎవరికైతే బద్ధకం విస్తారంగా ఉందో వాడికి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం లేదు అని అర్థం. ఎవరైతే చలాకీగా ఉన్నారో వాళ్ళకి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నది అని అర్థం. కనుక ఆ చలాకీతనం రావడానికి, ఒంట్లో ఉండేటువంటి సత్తువ పెరగడానికి, చైతన్యాన్ని కలిగి ఉండటానికి, ధీశక్తిని కలిగి ఉండటానికి, మనం చేసేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి, ఈ శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి ఇదిగో ఇట్లా శనివారం రోజున అశ్వత్థనారాయణ ముందుగా నువ్వులతో దీపారాధన చేయడం మంచిదని చెప్పారు. అయితే దీపారాధన చేయడానికి ముందుగా
అశ్వత్థాన్ని బాగా సేచనం చేయాలి. సేచనం అంటే బాగా తడపాలి. సందర్భవశాత్తు ఇంకొక మాట చెప్పి ఇక్కడ ముగిస్తాను. ప్రపాదానం అంటారు. ఇది ఉగాది పండగ నుంచి మొదలుపెట్టి 4 నెలల పాటు చేయాలి అని చెప్పని. ప్రపా అంటే నీరు, దాన్ని దానం చేయడం ప్రపాదానం. రోజు కూడా ఒక నీటి కుండను ఇంటి బయట పెట్టి వచ్చినటువంటి వాళ్ళందరికీ దాహార్తిని తీరుస్తూ ఉండాలి. అలానే ఒక నీటి కుండను బ్రాహ్మణుడికి రోజు దానంగా ఇస్తూ ఉండాలని చెప్పారు. అందుకని దానికి ప్రపాదానానికి మంత్రాదులు అన్నీ కూడా ఉన్నాయి. లేదా చలివేంద్రాన్ని పెట్టి ఆ 4 నెలల పాటు వచ్చిన వాళ్ళందరికీ నీటిని దానం చేయాలి అన్నారు. ఇంత విస్తారంగా ఇవన్నీ చేయలేని వారు ఏం చేయాలంటే ఈ 4 నెలలు కూడా అశ్వత్థనారాయణకి నీరు పోయి అన్నారు. అదే నారాయణ సకలాత్మకుడు కదా, ఆ నారాయణుడికి ప్రతినిధిగా ఉంది రావి చెట్టు గనక రావి చెట్టుకు నీరు పోస్తే విశ్వంలో ఉన్న వారందరికీ దాహార్తనం చేసినట్టు అవుతుందని చెప్పని ఈ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల 4 నెలలు కూడా ప్రతిరోజు రావి చెట్టుకు నీరు పోయండి అని చెప్పారు. దీన్ని అశ్వత్థ సేచనము అని అంటారు. దీనివల్ల కులము వృద్ధి చెందుతుంది అని చెప్పాను. ఇలా అనేకమైనటువంటి విశేషాలు రావి చెట్టును ఆధారంగా చేసుకొని ఉన్నాయి. శుభం తల్లి. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే ఈ అమ్మవారు పోయటం అనేసి ఇంట్లో చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు, ఇలా అమ్మవారు రావటం వల్ల. దీని గురించి చెప్పండి. ఆరోగ్యపరంగా ఇది మంచిది. ఒంట్లో ఉన్నటువంటి అధికమైనటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు జ్వరం అంటే ఏమిటి, లోపల ఉన్నటువంటి వేడి బయటకు వచ్చి, అందుకని మనకి ఒళ్ళు ముట్టుకోగానే కాలుతోంది, అంతేనా? అవును, లేకపోతే లేదు కదా. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు మంచి నుంచి విభూది పట్టడం అనేది ఒకప్పుడు అలవాటుగా ఉండేది. ఇప్పుడు కూడా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే విభూది తీసుకొచ్చి ఆ జ్వరం వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉంటాం, త్వరగా తగ్గాలి అని చెప్పని. ఈ విభూదిలో నిత్యం చక్కగా నుదురంతా రాసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒంట్లో ఉండేటువంటి వేడిని సమంగా చేస్తుంది. ఈ ఒంట్లో ఉండేటువంటి వేడి ఎప్పుడైతే సమంగా ఉంటుందో అప్పుడు జ్వరం రావడానికి అవకాశం ఉండదు. అందుకు విభూది ధారణ వల్ల జ్వరాలు తగ్గుతాయి అంటానికి గల కారణం అది. అందుకని ఆ జ్వరహర స్తోత్రం వంటివి ఉన్నాయి, అంటే జ్వరం పోగొట్టుకోవడానికి కానీ ఉపయోగపడేటువంటి స్తోత్రం. ఇట్లాంటి జ్వరానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా ఈ విభూదినే మంత్రించి పెడుతూ వస్తారు. అలానే ఈ స్ఫోటక వ్యాధి వస్తే కూడా, అమ్మవారికి వస్తే కూడా మంచిది అంటాం గల కారణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి ఉష్ణం ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి మూడైనటువంటి చెట్టు చిగిర్చినట్టుగా మళ్ళీ తిరిగి చక్కగా వీళ్ళు పుంజుకొని పిల్లలు ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ కారణం చేత అమ్మవారు వస్తే మంచిది అనేటువంటి పదాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఇది సంగతి. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శైలజ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువు గారు పూర్ణ అవతారానికి పరిపూర్ణ అవతారి అంటారు కదా, మరి ఆయన జూదం ఆడతాడు కదా గురువు గారు, దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మం ఏంటో కొంచెం చెప్తారా? తప్పకుండా. నేటి కాలానికి ఉన్నటువంటి ధర్మాలకు ఆ కాలానికి ఉన్నటువంటి ధర్మాలకు చాలా వ్యత్యాసం ఉంది. వీటి యుగ ధర్మములు అని అంటారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగంలో అనబడేటువంటి 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి కొన్ని ధర్మములలో వ్యత్యాసం వస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ద్వాపర యుగంలో దేవబ్రాహ్మణ న్యాయం ద్వారా సంతానానికి అనేటువంటి అధికారం ఉన్నది. ఆ దేవబ్రాహ్మణ న్యాయం ద్వారా సంతానం వలన కలిగినటువంటి వారే పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. లేకపోతే వారికి సంతానం కలగడానికి అవకాశం ఉందా? లేదు. పరమోత్కృష్టమైనటువంటి ఒక బ్రాహ్మడు లేదా దేవతా సంబంధమైనటువంటి వ్యక్తి తన యందు కామాన్ని అట్టిపెట్టుకొనకుండా ఎదుటి స్త్రీకి వంశాభివృద్ధిని కలగజేయడానికి కాను సంకల్పం చేసినంత పక్షంలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో సంగమం చేస్తే సరిపోతుంది, సంతానం కలుగుతుంది అని చెప్పని. అలా ఆవిడికి సంతానాన్ని ప్రసాదించేసి ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఆవిడ వంక కూడా చూసేవారు గారు. అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండేవారు వాళ్ళు. దీన్ని దేవబ్రాహ్మణ న్యాయం అంటారు. అది ఇప్పుడు కుదురుతుందా? ఇది ఇప్పుడు రకరకాలైనటువంటి అనేకమైన ఇబ్బందులకు దారితీస్తుంది ఇప్పుడు ఈ న్యాయాన్ని పెడితే. ఇలా యుగభేదాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. వీటిల్లో జూదం అనేది ఎక్కడా కూడా క్షత్రియులకి దోషంగా చెప్పబడలేదు. సప్త వ్యసనాలలో ఈ జూదము అలానే వేట ఇవన్నీ చెప్పబడినప్పటికీ వ్యసనంగా కాకుండా వీటిని లక్ష్మీ స్వరూపంగా కూడా ఆరాధన చేసేటువంటి విధానం కూడా ఆ రోజుల్లో ఉండేది. అందుకే మీరు ఇప్పుడు కూడా గమనించండి, దీపావళి పండగ నాటి రాత్రి వేళ అర్ధరాత్రి వేళ జూదం ఆడమని ఉంది. దీపావళి నాటి అర్ధరాత్రి వేళ జూదం ఆడితే అది ఇంట్లో వాళ్ళతో, అంతేగాని బయట వాళ్ళతో డబ్బులు పెట్టేసి ఆడేసి మొత్తం పోగొట్టుకోమనేది నా ఉద్దేశం కాదు. ఒకేసారి ఆడాలి. ఆ ఒక్కసారి ఆడినప్పుడు ఎవరికి జయం కలుగుతుందో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని, దశమా వారికి కూడదు అని చెప్పని అంటారు. దీన్ని అక్షక్రీడ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఇప్పటికీ కూడా మీకు గుజరాత్ అటువంటి ప్రాంతాల్లో వాడుకలో ఉన్నటువంటి సంప్రదాయం. ఆ క్రమాల్లో ఇది లక్ష్మీ స్వరూపంగా భావన చేయబడుతూ వస్తుంది. అలానే క్షత్రియులకి వేట చాలా అవసరం.
ఎందుకు వేట అవసరం? కొన్ని దుష్ట మృగాలు ఉంటాయి, ఇవి సంఖ్య పెరిగింది అనుకోండి, పులుల సంఖ్య బాగా పెరిగిపోయింది అనుకోండి, అవి ఏమవుతాయి, గ్రామాల మీదకి వచ్చి జనాలందరినీ మింగివేస్తుంటాయి. అప్పుడు ఆ పులను సంహరించడానికి కానీ వేటాడక క్షత్రియులకు తప్పదు. ఇలా కొన్ని ప్రత్యేకతలు క్షత్రియులకు చెప్పారు. ఆ క్రమంలో ధర్మరాజు ప్రత్యేకము అక్షక్రీడ ఆడక తప్పలేదు. ఆయనకు ఒక శబదం ఉంది, ఎవరైనప్పటికీ కూడా నన్ను అక్షక్రీడకు పిలిస్తే నేను కాదు అని అనను అని చెప్పాను. అలా క్షత్రియులకి అందరికీ కూడా పూర్వం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శబదం ఉండేది. ఆ శబదంలో భాగంగా ఆయన పెట్టుకున్నటువంటిది అది. దాన్ని కావాలని చెప్పని ఆధారంగా చేసుకుని వీళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు పాపం ధర్మరాజు ధర్మంగానే జూదమాడాడు. అందులో ఆయన చేసినటువంటి పొరపాటు ఎంత మాత్రం కూడా ఏమీ లేదు. అధర్మంగా ప్రవర్తించినటువంటి వాళ్ళల్లా కూడా దుర్యోధనాదులు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అసలు ఇందులో ధర్మం ఏమిటి, సూక్ష్మం ఏమిటి, ఇవన్నీ మనం పక్కన పెడితే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఇంతవరకైతే అందరం నమ్మవలసిందే కదా, ఎక్కడ ధర్మం ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఈయన ధర్మాత్ముడు కనుకే కృష్ణుడు ఎంతసేపు ఈయన ప్రక్కనే ఉన్నాడు. ఈయన ధర్మాత్ముడు కనుకే సకలమైనటువంటి మంత్రతంత్రాలతో సమస్తమైనటువంటి రహస్యాలు కూడా బోధ చేయి ధర్మరాజుకు దోషమేమీ లేదు అని చెప్పని కృష్ణ పరమాత్మే మన భీష్మాచార్యుల వారికి చెప్పి చక్కగా బోధంతా కూడా చేయించారు. నువ్వు అర్జునుడికి చెప్పు, భీముడికి చెప్పు, నకులుడికి చెప్పు అని అన్నాడు, ఆయన అన్న ధర్మరాజుకు చెప్పు అని అన్నాడు. అంటే ధర్మాత్ముడైనటువంటి వాడు, ధర్మ స్వరూపం యొక్క అంశతోటి జన్మించినటువంటి వాడు కనుక ఆయన అక్షక్రీడాడంలో ఎక్కడా కూడా దోషం లేదు. అది ఆయనకు ఉన్నటువంటి శబదము. పైగా రాజులకు అది ఆ రోజుల్లో విధింపబడినటువంటి నియమం. కానీ విరాటరాజు కొలువులోకి ఆయనకి వెళ్ళి ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా అక్షక్రీడ ద్వారానే ఆయనకి వినోదాన్ని కలిగిస్తూ అక్కడ విరాటరాజుకి తన కాలక్షేపాన్ని అంతా కూడా చేస్తూ వచ్చాడు కనుక ఇది చాలా విశేషం. ఇంకోటి, అక్షక్రీడలో చాలా ఆరితేరినటువంటి వాడు ధర్మరాజు. కపట జూదంతో గెలిచినటువంటి వాడు శకుని. ఈ కపట జూదం కనుక లేకుండా ఉంటే ధర్మరాజే ఖచ్చితంగా గెలిచుండేవాడు. ఇంకొక మాట ఏం చెప్తారనంటే, నారదుడు ముందుగానే ధర్మరాజుకు చెప్తాడు, మీ అన్నదమ్ముల మధ్య వైరం రాబోతుంది కనుక జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు, ఎవరో ఒకళ్ళని తగ్గుంటే వైరం రాదు కదా అని చెప్పని దుర్యోధనాదులు ఏదడిగినా ఈయన కాదనలేదు. ఒకళ్ళని తగ్గడం వల్ల వైరం రాకుండా ఉంటుంది, కుల సంశయం కలగకుండా ఉంటుంది కదా అని చెప్పని ఆయన ఏదడిగినా కానీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని కూడా ధర్మరాజు అక్షక్రీడ ఆడవలసినటువంటి అగత్యము ఏర్పడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పూర్ణావతారము పరిపూర్ణావతారం. పూర్ణావతారం పరిపూర్ణావతారము కాదు, నిత్యావతారములు విభవావతారములు అని అంటారు. నిత్యావతారములు అనేటువంటి వాడికే పూర్ణావతారములు అనేటువంటి పేరు కూడా ఉంది. మిగతావన్నీ విభవావతారాలు. విభవావతారాలు అని అంటే ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ఆ కార్యక్రమార్థంగా స్వరూపాన్ని పరమాత్మ స్వీకరించినటువంటి వాడే కిందకి దిగి వచ్చి తన లోకం నుంచి దాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుని సంహరించవలసి వచ్చింది, వచ్చాడు, సంహరించాడు, వెళ్ళిపోయాడు. అదే ప్రకారంగా భార్గవరావుడిగా అవతరించవలసి వచ్చింది, వచ్చాడు, ఆయన చేయవలసినటువంటి క్షత్రియ సంహారం చేసేసాడు, వెళ్ళిపోయాడు. కానీ చిరంజీవి అంటారు కదా భార్గవరాముడిని అంటే ఆయన యొక్క చరిత్ర చిరస్మరణీయంగా ఉంది కనుక చిరంజీవి. అలా సప్తైతే చిరంజీవిన అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇంతే, అలానే గుర్తుపెట్టుకోవాలి. అశ్వత్థామ చేసినంత పాపం ప్రపంచంలో ఎవరు చేయలే, కానీ ఆయన చిరంజీవి. ఎందుకంటే అంత పాపం నువ్వు చేయకుండా ఉండు అని స్మరింపజేయడానికి కానీ ఆయన చిరంజీవి. అలానే మార్కండేయుడు చిరంజీవి, ఆయనంత చక్కగా తపస్సు చేసి పరమాత్మ ద్వారా ఆయుర్ధాయాన్ని పొందిన వాళ్ళు ఎవరూ లేరు, అందుకని ఆయన చిరంజీవి. ఇలా ఈ చిరంజీవుల్లో కూడా మనం మంచి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇక నిత్యావతారములు పూర్ణావతారములుగా చెప్పినటువంటిది శ్రీరామ శ్రీకృష్ణ అవతారములు మాత్రమే దశావతారాల్లో. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల్లో పూర్ణావతారాలు అంటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయడం కోసమే నేను అవతరిస్తున్నాను, అందుకోసమే రావణ సంహారం అయిన తర్వాత కూడా 11,000 సంవత్సరములు నేను రాజ్య పరిపాలన చేస్తాను అని చెప్పని పరమాత్మ శబదం చేసి అవతరించాడు. ఆ శబదాన్ని అలానే నెరవేర్చడం కోసం అని చెప్పని 11,000 సంవత్సరములు వేదమును ఆశ్రయించి వేదం ఏ ప్రకారంగా చెప్పిందో ఆ ప్రకారంగా ఎక్కడ తూచా తప్పకుండా రాముడు రాజ్య పరిపాలన చేశాడు. తన నడవడికనంతా అలానే చేసి చూపించాడు. అందుకని రామాయణం ఈరోజు మనందరికీ కూడా నిత్య పారాయణమై అది అనుసరణీయమై ఉంది. రాముడు మనకి చేసినటువంటి పెద్ద బోధ ఏమిటయ్యా అంటే, కర్తవ్యం దైవమాహ్నికం. నీ కర్తవ్యం ఏదైతే ఉందో అది అచలుడవై నిర్వర్తించు, దానికి ఎప్పటికి కూడా తప్పడానికి వీలు లేదు. మరి కర్తవ్య నిష్ఠ అనేది ఏ కాలమైనా ఏ యుగమైనా ఎప్పటికైనా నిలబడి ఉండేటువంటిదే కనుక ఇది పూర్ణావతారం. అలానే అంశలుగా మిగతా స్వరూపాల్లో స్వామి వచ్చాడు, కానీ ఇక్కడ అంశలుగా రాలా, తనదైనటువంటి పూర్ణమైనటువంటి తేజస్సుతోటి అవతరించాడు శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల్లో. అందుకని పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో వచ్చాడు కనుక కూడా ఇవి పూర్ణావతారాలుగా చెప్పబడ్డాయి. తర్వాత ఉన్నటువంటి కృష్ణావతారంలో కూడా స్వామి పరిపూర్ణతత్వాన్ని మనకు చాలా స్పష్టంగానే కనబరిచాడు. పుట్టినప్పటి నుంచే పూతనాది సంహారాలు చేయడం ఇట్లాంటి వాటితో లీలామానుష స్వరూపానంతా కూడా బ్రహ్మాండంగా చూపెట్టాడు. కనుక ఈ రెండింటిని పరిపూర్ణావతారాలు నిత్యావతారాలు అంటారు. మిగతా ఉండేటువంటి అవతారాలన్నింటినీ కూడా విభవావతారాలు అంటారు. ఇంకా కూడా చాలా విస్తారమైనటువంటి విశ్లేషణ ఉంది, కానీ సమయాభావము చేత ఇంతవరకు వివరిస్తున్నాను. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారంటే. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
నా పేరు నాసిక్ అండి, దేవకి నా పేరు. ఓకే. సార్ మీ ధర్మ సందేహం అంటే గురుగారికి తెలియజేయండి. గురువు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేము నాసిక్ లో ఉంటామండి. 2017 వరకు చాలా బాగా వర్షాలు పడ్డాయండి. లాస్ట్ ఇయర్ వర్షం పడలేదండి సరిగా, 3 days పడ్డాయి అంతే. ఈ ఇయర్ మరి పడతాయా లేదా అని తెలీదు, కానీ ఏ రకమైన పూజ చేస్తే ఇంట్లోనే కొంచెం మన వరకు మనం ప్రయత్నం చేసేది ఏదైనా మార్గం చూపి తప్పకుండా వర్షం పడదు. తప్పకుండా. వాస్తవానికి వర్షాలు పడకపోవడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, రాజు అధర్మాత్ముడైతే వానలు పడవు అని చెప్తుంది. రాజు ఎప్పుడైతే పాపాత్ముడు అవుతాడో అప్పుడు వానలు కురవవు. అందుకని ఆ భూమిలో ఎక్కడైతే వాన పడట్లేదో ఆ దేశాన్ని ఏలేటువంటి చక్రవర్తి కానీ రాజు కానీ పాపాత్ముడు అని అర్థం. ఇందులో సందేహం ఏం లేదు. ఎక్కడైతే భయంకరమైనటువంటి అగ్నికీలల చేత సమస్తము కూడా దగ్ధమవుతోందో అప్పుడు కూడా రాజు పాపాత్ముడు అని చెప్పనే దాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తారు. ఈ క్షామం నుంచి తట్టుకొనడానికి బయటపడడానికి చేయవలసినటువంటివి వారుణానువాకములతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి విధానాలు చెప్తారు. ఇవి సమిష్టిగా అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటివి. అలానే కార్యరేష్టి వంటి యజ్ఞములు కూడా కొన్ని దీనికి ఉన్నాయి. అదే ప్రకారంగా వరుణ మంత్రములు ఉన్నాయి. వీటిని నీటిలో నిలబడి జపం చేస్తారు బ్రాహ్మణులు మొదలైనటువంటి వారందరూ కూడా. ఇవన్నీ కూడా సమిష్టిగా చేయవలసినటువంటివి. అయితే వారు వేసినటువంటి ప్రశ్న చాలా సంతోషదాయకమైనటువంటిది. ఏంటంటే, నా వంతుగా నేనేమి చేయవచ్చు, ఈ రోజున నా వంతుగా నేనేం చేయవచ్చు అని అడుగుతున్నటువంటి పుణ్యాత్ములు ఎక్కడ నాకు కనబడలే కనుక ముందు వరకు నమస్కారం. చాలా చక్కని ప్రశ్న వేశారు. అలా దీని వ్యక్తిగా అందరికీ ఎవరికి వాళ్ళుగా ప్రయత్నం చేస్తూ కూడా రావాలి. అప్పుడే పుణ్యం వృద్ధి చెందుతుంది. లేకపోతే ఎట్లా? తాము నిత్యం చేసేటువంటి పుణ్యంలో 10వ వంతుని రాజుకి ధారపోయాలి అని అన్నారు. అప్పుడు రాజుకి కూడా ధార్మిక బుద్ధి ఏర్పడుతుంది ఒకటి. రెండవది, రాజుకి నిత్యం కూర్చొని జపతపాదులు చేసుకుంటూ ఉంటే రాజ్యం చేయడానికి వీలు పడదు కదా. అందువల్ల కూడా ఈ పుణ్యం చేత ఆయన బలాఢ్యుడు అవుతూ ఉంటాడు, దైవాన్ని యొక్క అనుగ్రహం ఆయన కలుగుతుందని చెప్పేవారు. ఇప్పుడు ఇలా 10వ వంతు రాజుకు ధారపోస్తున్న వాళ్ళు ఎవరున్నారు? దేశం కోసం అనుకుందాం, ప్రస్తుతానికి రాజులు లేరు కనుక దేశం కోసం ధారపోస్తున్నటువంటి వారు ఎవరున్నారు? అటువంటి రోజుల్లో మీరు మంచి ప్రశ్న వేశారు. దీనికి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉండేటువంటిది విరాట పర్వ పారాయణము. భారతంలో ఉన్నటువంటి విరాట పర్వాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో ఆ పారాయణం చేసేటువంటి చోట వర్షాభావ స్థితి ఉండదు అని చెప్పని మనకి కొన్ని గ్రంథముల ద్వారా తెలియవస్తున్నటువంటి అంశం కనుక విరాట పర్వాన్ని పారాయణ చేయవచ్చు. అయితే ఈ విరాట పర్వాన్ని పారాయణ చేసేటప్పుడు అయినంతవరకు వచన రూపంలో కాకుండా శ్లోక రూపంలో పారాయణ చేయడం మంచిది. ఒకవేళ మీకు అర్థం కావాలనుకున్నట్లయితే శ్లోకము తాత్పర్యము రెండూ కలిపైనా పారాయణ చేయవచ్చు. కానీ అయినంతవరకు శ్లోక రూపంలో పారాయణం చేసినట్లయితే కనుక సంస్కృత భాషలో ఒక గొప్పతనం ఉంది. ఆ సంస్కృత భాషా ప్రభావ కారణం చేత అందులో ఉండేటువంటి బీజాక్షరములు నిక్షిప్తం చేయనటువంటివి కావచ్చు, దాంట్లో ఉండేటువంటి వ్యాకరణ పరంగా ఉండేటువంటి గొప్ప విశేషముల వలన కావచ్చు గాక మనకి త్వరితగతిన ఫలితములు వస్తాయి. అందుకని శ్లోకంతో ఉన్నటువంటి విరాట పర్వాన్ని మీరు నిత్యం పారాయణ చేయండి, తద్వారా శుభం కలుగుతుంది. ఒకవేళ విరాట పర్వం పారాయణ చేయడం మీకు కష్టసాధ్యమైనట్లయితే ఆ పక్షంలో మాత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. పర్జన్య, అందులో నామం ఉందిగా, ఆయన పర్జన్యుడు, సాక్షాత్తు మేఘస్వరూపుడు, మనందరికీ కూడా నీటినిచ్చేటువంటి వాడు మహానుభావుడు ఆయనే. అందుకని చక్కగా నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా అంత పుణ్యాన్ని మీరు పొందగలుగుతారు. ఆ ఫలితాలను కూడా మీరు ఆస్వాదించగలుగుతారు. శుభం తల్లి. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం అండి. మేము సరూనగర్ నుంచి చేస్తున్నాము. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు పూర్వజులు ఉంటారు కదా గురుగారు, వాళ్ళు చిన్న పిల్లలకు మన్మరాన్లకు ఇట్లా జడలు బొట్లు పెట్టొచ్చా, వేయొచ్చా? అంతేనమ్మా. అది ఒకటి చెప్పండి. ఒకటే. పూర్వ సువాసనైనటువంటి వారు పిల్లలకైనా పెద్దలకైనా జడ వేయడంలో తప్పులేదు. జడ వరకు ఎవరికైనా సరే వేయవచ్చు. చంటి పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనప్పటికీ కానీ కుంకుమ కావచ్చు, ఇతరత్ర అయినవి కానీ బొట్టు పెట్టడానికి మాత్రం అధికారం లేదు. నెలల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనప్పటికీ, లేదా రోజుల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనప్పటికీ కూడా బొట్టు పెట్టేటువంటి అధికారం వీళ్ళకి ఉండదు. అది దోషం ఏం లేదు, వాళ్ళు దాని యందు అధికారులు కారు, అంతవరకే. కొంతమందికి కొన్నిటి మీద అధికారం ఉంటుంది, కొంతమందికి కొన్నిటి మీద అధికారం ఉండదు. కాళ్ళకు పసుపు రాసుకునే అధికారం నాకు లేదు, కాళ్ళకు పసుపు రాసుకునే అధికారం మా ఆవిడకు ఉంది. అదే ఎందుకు లేదు అని అంటే ఆవిడకి అధికారం ఉంది, మనకి లేదు. అందువల్ల ఇది న్యూన్యము అధికము అని చెప్పని మనస్సు కష్టపెట్టుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వీటిలో లేవు. జడ వేయడం అంటారా, అది ఎవరైనప్పటికీ వేయవచ్చు. నూనె కూడా లక్ష్మీ స్వరూపమే. అందుకని నూనె అంటించుకునేటప్పుడు కూడా మరి చిన్నపిల్లలకు మరి నూనె అంటవచ్చునా అని అంటే హాయిగా అంటవచ్చు.
మంగళ స్నానాలు చేయించేటప్పుడు మాత్రం నూనె అంటం అనేది మాత్రం మీరు చేయరాదు తప్ప మంగళ స్నానేతరముల సమయాల్లో మీరు చక్కగా తలకి నూనె రాయడం, జడలు వేయడం ఇట్లాంటివన్నీ ఆనందంగా చేయవచ్చు. బొట్టొక్కటి మాత్రం పెట్టకూడదు. అంతే తల్లి. శుభం. గురుగారు, ఈ రోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.